शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। सचिलो एस्ट्रो ఛానల్ కు స్వాగతం। ఇది నా 104వ వీడియో। ఈ వీడియోలో విశ్వావసనామ సంవత్సరం 33/2025 నుండి ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది। ముందుగా మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశికి చెందిన వారే ఉంటారు। తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడింది। ఆదాయం 14, రాజపూజ్యం 4 కొంచెం టాప్ రేట్లోనే ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం। అయితే ఈ సంవత్సర ఫలితాలు మనం తెలుసుకోబోయే ముందుగా 33/2025 శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది రోజున గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు యొక్క సంచారం ఉంది, మిథునంలో కుజుడు యొక్క సంచారం ఉంది, కన్యలో కేతు యొక్క సంచారం ఉంది, ఇక మీనరాశిలో రవి చంద్ర బుధ శుక్ర శని రాహు 6 గ్రహాల సంచారం ఉంది। ఇది సంచారం। అయితే ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు। అది ఆ తారీఖులకి తెలుసుకుందాం। అట్లాగే శని కూడా ఒకే రాశిలో సంచారం చేస్తాడు, రాహుకేతులు 2 రాశుల్లో సంచారం చేస్తాడు। ఆ వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గురువు ప్రారంభం నుండి అంటే 33/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశిలో 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు। 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉచ్చస్థితిలో 2వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు। ఈ ప్రకారంగా గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు। శని భగవానుడు కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు 29/3/2025 నుంచి 29/3/2025 రాత్రి 9:43 మీనరాశిలో ప్రవేశంతో 30/3/2025 నుంచి 19/3/2026 వరకు అంటే సంవత్సరం మొత్తం కూడా 10వ ఇంట్లో సంచారం చేస్తున్నట్లు లెక్క। ఇక రాహుకేతు విషయానికి కనుక వచ్చినట్లయితే 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు 10వ ఇంట మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతు 4వ ఇంట కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు। తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 9వ ఇంట కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతు 3వ ఇంట సింహరాశిలో సంచారం చేస్తున్నాడు। ఇప్పుడు ఈ సంవత్సర ఫలితాలు సాధారణంగా మనం గురు శని రాహు కేతు వీళ్ళ యొక్క సంచారాన్ని చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే ఈ గ్రహాలను కూడా ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఆ పైబడి సంచారం చేస్తుంటాయి కాబట్టి మిగతా గ్రహాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర ఈ గ్రహాలన్నీ కూడా ఒక నెల రోజు ఒక 5 రోజులు ఇంచుమించుగా రాశులు మారిపోతూ ఉంటాయి। మాస ఫలితాలు చూసుకునేటప్పుడు ఆ గ్రహాల యొక్క సంచారం కూడా లెక్కలో తీసుకోవాలి। సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఈ గురు శని రాహు కేతుల యొక్క సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది। ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గురు శని రాహు కేతువులు ఏ స్థానాల్లో యోగిస్తారు గోచారరీత్యా వచ్చేటువంటి ఈ గ్రహస్థితికి గురువు గురించి చెప్పడం జరిగింది। శ్లోక రూపంగా చెప్తున్నాను। దేశత్యాగం విత్తలాభం, అనర్థం ధననాశనం, సంపదం క్లేశమారోగ్యం, ధనహాని ధనాగమం, పీడనం లాభనష్టంచ క్రమేణ కురితే గురువు। ఈ శ్లోకం ఆధారంగా గురువు గోచారరీత్యా సంచారం చేసేటప్పుడు
2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. దీని తర్వాత శని యొక్క సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? విపత్తి హానిం సంపత్తిం కుక్షిరోగం సుతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహ శోషణం బంధనం లాభ నష్టంచ క్రమేణ కురితే శని. ఈ శ్లోకం ఆధారంగా గోచారిత్య శని యొక్క సంచారం జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాలు సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తాడని చెప్పని ఈ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక రాహుకేతుల యొక్క విషయానికి కనుక వచ్చినట్లయితే రాహు జన్మగతో భయంచ కలహం సౌభాగ్యమానక్షయే విత్తభ్రంశ మహాత్సుకే రిపుభయం చాష్టౌచ చోరాద్భయ శత్రుర్వృద్ధి ధనక్షయం శుభఫలం వృత్యస్య నాశం వివేయే కుర్యా తత్ఫల మేవ కేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ. ఈ శ్లోకం ప్రకారం రాహుకేతువులు జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తారు అని చెప్పని తెలియజేస్తూ ఉంది. ఆ ప్రకారంగా చూస్తున్నట్లయితే ముందుగా మనం గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేద్దాం. ఈ గురువు 30/3/2025 నుంచి 15/5/2025 వరకు 12వ ఇంట్ల సంచారంలో స్థానభ్రష్టత, ఖర్చు, కలతతో పాటు శుభకార్యాల నిమిత్తం, ధర్మకార్యాల నిమిత్తం, క్షేత్ర దర్శనాల నిమిత్తం ఖర్చులు చేయిస్తాడు. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు జన్మరాశిలో అంటే మిథున రాశిలో సంచారంలో సర్వత్రా హాని భయాన్ని కలజేయనందున ఈ సమయంలో గురువుకి పరిహారాలు తీసుకోవాల్సిన అవసరం ముందుగా సూచించడమైంది. తర్వాత 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో 2వ ఇంట్లో సంచారంలో సుఖం, ధనం, కీర్తితో పాటు కుటుంబ వృద్ధితో పాటు అనేక శుభఫలితాలని కలగజేస్తాడు. తర్వాత 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథున రాశిలో జన్మరాశిలో సంచారంలో సర్వత్రా హాని భయాన్ని కలగజేయనున్నాడు. ఈ చెడు ఫలితాలు ఇస్తాడు గురువు అని చెప్పినటువంటి సమయాల్లో పరిహారంగా గురువుకి పూజ చేయించుకోవడం, గురుగ్రహాన్ని పూజ చేయించుకోవడం, 1 కేజీ శనగలు దానం ఇవ్వడం, గురు స్తోత్రం ప్రతినిత్యం పఠించడం, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేక సాయిబాబా ఆలయ దర్శనం చేసి అక్కడ 16 ఎల్లో కలర్ లడ్లు భక్తులకి బీదలకు పంచిపెట్టడం. అంతేకాకుండా నర్సాపేట దగ్గర ఉన్నటువంటి కోటప్ప కొండలో కొలువైనటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా వెలిసినటువంటి స్వామికి శివలింగానికి అభిషేకం చేయించడం వంటి పరిహారములు ఆచరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇక శని యొక్క సంచారం దగ్గర పరిశీలన చేసినట్లయితే 30/3/2025 నుంచి 19/3/2026 వరకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో 10వ ఇంటి సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ భీతి, కార్యభంగాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి శనికి పరిహారాలు తీసుకోవాల్సి ఉన్నది. ఈ శనిగ్రహాన్ని పరిహారాలుగా శనిగ్రహాన్ని పూజ చేయించుకోవటం, నల్ల నువ్వులు నల్ల నువ్వులు దానం ఇవ్వటం, తైలాభిషేకం చేయటం, శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవటం. అవకాశాన్ని బట్టి తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి గ్రామంలో అక్కడ శని దేవాలయం ఉంది. పాండిచేరి దగ్గర తిరునల్లార్ గ్రామంలో శని దేవాలయం ఉంది. విజయవాడ కృష్ణానది ఒడ్డున కూడా శని దేవాలయం ప్రత్యేకించి ఈ మధ్య చాలా కాలంగా వెలిసి ఉంది. అక్కడ పూజలు చేసుకోవడం మంచిది. ఈ కార్యక్రమాలు చేపట్టడం వలన శనిగ్రహం యొక్క దోషం పరిహారమై మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుకేతుల యొక్క సంచారాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు మీనరాశిలో 10వ ఇంట్లో శత్రువృద్ధి అస్థిమితాన్ని కలగజేస్తాడు. కేతు కన్యారాశిలో 4వ ఇంట్లో రోగం, శరీర భయాన్ని కలగజేస్తున్నాడు. తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు కుంభరాశిలో 9వ ఇంట్లో ఆకలి, దుర్వార్త శ్రవణాన్ని కలగజేస్తాడు. కేతు సింహరాశిలో 3వ ఇంట్లో సుఖాన్ని, సౌకర్యాన్ని కలుగజేస్తాడు. ఈ రాహుకేతులు చెడు ఫలితాన్ని ఇస్తున్న సమయాన్ని మనం గుర్తించి ఆ సమయాల్లో రాహుకి కేతువుకి పరిహారం తీసుకున్నట్లయితే రాహుకి పరిహారంగా దుర్గాదేవి ఆరాధన, రాహుగ్రహ స్తోత్రం, తర్వాత రాహుగ్రహాన్ని పూజ చేయించి మినువులు కేజీంబో మినువులు దానం ఇవ్వటం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే రాహుగ్రహ దోషాలు తొలగి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. అదే ప్రకారంగా కేతుగ్రహ సమయాల్లో
చెడు ఫలితాలు ఇస్తాడు అని చెప్పినటువంటి సమయాల్లో కేతుగ్రహానికి పూజ చేయించడం, ఉలవలు కేజీబ్బా ఉలవలు దానం ఇవ్వటం, కేతుగ్రహ స్తోత్రం చదువుకోవటం, బుధవారం రోజు గణపతికి అర్చన చేయించుకోవడం, సమయాన్ని బట్టి కాణిపాకం వరసిద్ధి వినాయక ఆ టెంపుల్ని దర్శనం చేసుకోవటం, ఆవుకి నానబెట్టిన ఉలవలు బుధవారం రోజు తినిపించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ కేతుగ్రహ దోషాలు పరిహారమై మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కంక్లూజన్లో ఈ మిథున రాశి వాళ్ళకి పరిశీలించగా 19/10/2025 నుంచి 5/12/2025 వరకు ఉన్నటువంటి సమయంలో గురువు 2వ ఇంట్లో సంచారంలో 45 రోజుల పాటు శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. దాని తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు దాదాపు 300 రోజులు కేతు 3వ ఇంట్లో సుఖాన్ని సౌఖ్యాన్ని శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఈ 2 గ్రహాలు ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి శుభ ఫలితాన్ని కలగజేసే విధంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మిగతా సమయాల్లో మిగతా గ్రహాలకి సమయానుకూలంగా పరిహారం చేసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి, సంవత్సర ఫలితాలు అనే దాంట్లో నెక్స్ట్ వీడియోతో నేను మీ అందరి ముందు ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.